ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. అలాగనే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో ఒక వాక్యమును చదువుకొని 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నూతన సంవత్సరంలో ప్రారంభపు రోజు దేవుని సన్నిధికి ఇవ్వటం అత్యంత విలువైనది కనుక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం బైబిల్లో నుండి ఈ సంవత్సరంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, ఒక్కొక్క మేలు బైబిల్లో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. సప్త సంఘాలలో ఒక సంఘమైన సార్దీసు సంఘముతో ఎఫెసు సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు, రాయిస్తున్నాడు ఆ సంఘానికి ఒక లేఖ. ఈ దినము ఈ సంఘానికి దేవుడు ఒక లేఖ రాయిస్తున్నాడు. సప్త సంఘాలలో ప్రథమ సంఘముతో ఈ మాట మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 7వ వాక్యం. ప్రకటన 2:7 చదవండి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చాలు. ఈరోజు నా అంశం జయించే వారికి, జయించిన వారికి కలిగే బహుమానాలు ఈ సంవత్సరంలో. ఉదయకాలము నిరపరాధుల గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. అపరాధులు ఎవరు, నిరపరాధులు ఎవరు అని. గత రాత్రి వారు నాకు చేసిన, నా ఎదుట చేసిన పాపములను, దోషములన్నిటినీ క్షమించి వారిని పవిత్రపరుతును అని యెషయా గ్రంథములో కొన్ని ప్రవచన వాక్యాలు భక్తుడైన యెషయా యేసుక్రీస్తును గురించి చెప్పిన ఈ వాగ్దానమును బట్టి రాత్రి మాట్లాడడం జరిగింది. ఈ దినము ఈ రాత్రికాలపు వేళ ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. జయించిన వానికి జీవ వృక్ష ఫలములను దయచేస్తాడు. ఈ సంవత్సరంలో, ఈ సంవత్సరాన్ని నువ్వు జయించాలి. గత 2023వ సంవత్సరాన్ని జయించావు కాబట్టి ఈ దినపు దయా కిరీటంగా నీకు అనుగ్రహించబడ్డది. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. పిల్లరా, ఈ దినమును చూడలేక వ్యాధుల చేత ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. క్షణమాత్రపు ప్రయాణాలలో ప్రాణాలు వదిలిన భక్తులు లేకపోలేదు. మీకు తెలుసో తెలీదు, గత వారం ఇదే తెలంగాణలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబాన్ని చూసి వద్దామని వస్తున్న ఆ నలుగురికి యాక్సిడెంట్ అయ్యి 3 చనిపోయారు. ఒకడికి యాక్సిడెంట్ అయ్యి ఒకడు చనిపోయాడు. చూసి వద్దాం అని హాస్పిటల్కి వస్తున్న తరుణంలో ఆ కుటుంబ సభ్యుల్లో ఒకే ఇంటిలో 4 చనిపోయారు. జరిగింది ఇదే తెలంగాణలో. ఒక వ్యక్తి చనిపోయారు, యాక్సిడెంట్ అయ్యి 2 బండు మీద వెళ్తూ ఉంటే ఒకడికి గాయాలైని వాడిని హాస్పిటల్ తీసుకెళ్లే లోపు చికిత్స పొందుతూ వాడు అక్కడ చనిపోయాడు. ఒక వ్యక్తి స్పాట్లో చనిపోయాడు. వారిని చూసి వద్దామని ఆ వార్త ఇంటికాడ ఉన్న వాళ్ళకి తెలపబడితే వాళ్ళని చూసి వద్దామని బయలుదేరిన ఆ చిన్న షేర్ ఆటోలో 4 చనిపోయారు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. అంటే మనిషి ఏ సమయంలో ఏమవుతున్నాడో అర్థం కాని పరిస్థితి. అందుకు భక్తుడు చెప్తాడు, నీ కాలగతులు ఎవరి వశములో ఉన్నాయి? ఈ నూతన సంవత్సరంలో వాక్యము సెలవిస్తుంది, జయించిన వారికి జీవవృక్ష ఫలాలు ఇస్తా.
జయించు వారికి కమేలియా జోగర్ జయించు వారికి జీవవృక్ష ఫలాలు ఇస్తా. అంటే ఏం జయించాలి? పాపమును జయించాలి, అతిక్రమములను దాచిపెట్టుకోకుండా విడిచిపెట్టాలి. అతిక్రమమును దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. జీవవృక్ష ఫలాలు పొందాలి అంటే నీవు పాపమును జయించాలి. పాపమును జయించినప్పుడే పరలోకపు మన్నాని తింటావు. నూతన సంవత్సరములో దేవుడు నవజీవన మార్గాల్లో నిన్ను నడిపించాలంటే నీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా మార్చబడాలి. నీ జీవితంలో ఆయన చిత్తము నెరవేర్చబడకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా వ్యర్థమే. వాక్యం సెలవిస్తుంది, జయించిన వానికి జీవవృక్ష ఫలములు ఇస్తాడు. ఇదో బహుమానం. పరుగుల పందాల్లో ఏదైనా పోటీలు పెడితే ఆ పోటీల్లో విజయం సాధిస్తే ఏమిస్తారు? ప్రైజెస్ ఇస్తారు. కనుక ఇదొక బహుమానం. ఈ సంవత్సర ప్రారంభంలో ప్రభు అంటాడు, జయించు వానికి. దేని మీద జయించేది? పాపం మీద, అతిక్రమముల మీద, శాపం మీద. నీవు ఈ లోకాన్ని జయిస్తే నేను నీకు జీవ వృక్ష ఫలములు ఇస్తానంటున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. జయించు వానికి కలిగినది మొదటిది జీవవృక్ష ఫలములు. రెండవ మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం. జయించు వానిని రెండవ మరణము నుండి తప్పిస్తాడంట. అదేనా? రెండవ మరణము నుండి. సప్త సంఘాలలో ఒక్కొక్క సంఘానికి విడమర్చి చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ తలంపులు నాకు తెలుసు, నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు. జయించు వానిని రెండవ మరణము నుండి నేను తప్పిస్తాను. ప్రియులారా, వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఈ లోకములో ఈ నూతన సంవత్సరంలో నీవు ఆశీర్వాదం పొందాలంటే ఎంత భక్తి చేసినా వ్యర్థమే. దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించాలి. గత సంవత్సరములో ఎంతో పాపం చేసి ఉంటావు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినావా? ఈ నూతన సంవత్సరములో నీవు దీవించబడాలి అంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు ధన్యకరమైన జీవితాన్ని జరిగించాలంటే, క్షేమాభివృద్ధి నీ జీవితంలో కలగాలంటే ఆయన త్రోవలో నువ్వు నడవాలి. ఆయన త్రోవలో నీవు నడవనప్పుడు ఆయన కటాక్షము నీ మీద ఉండదండి. వాక్యం సెలవిస్తుంది, నీ జీవితము ఆశీర్వాదకరమైన మార్గములో వెళ్ళాలి అంటే నీ బ్రతుకులో క్రీస్తు ఉదయించాలి. క్రీస్తు ఉదయించకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా ఆ భక్తిలో సరి అయిన సామరస్యత ఉండదు. కనుక వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 2వ వాక్యం. త్వరగా చదివితే నా మాటలు నేను ముగిస్తాను. కీర్తన 51వ కీర్తన 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. నా దోషాలు పోవునట్లు దావీదు అంటాడు, దేవా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నన్ను బాగా పరిశుద్ధపరుచు, నన్ను సరిచేయి. నీ వాక్యపు నీడలో ఈ నూతన సంవత్సరములో నన్ను నీవు పరిశుద్ధపరచమంటున్నాడు. అందుకే అంటాడు కదా ఈ సంవత్సరపు వాగ్దానం, వారు నాకు విరోధముగా చేసిన పాపమును, దోషమును, తిరుగుబాటులన్నిటినీ క్షమించి నేను వారిని పవిత్రపరుస్తాను.
పిక్చర్ వేశాడు. ఏంటి? నేను వారిని పవిత్రపరుస్తా. ఇక్కడ ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. మోషే దేవుని దగ్గర నుండి తన ఆజ్ఞను పొందుకొని 10 ఆజ్ఞలు 2 పలకలను తీసుకొని వస్తూ ఉండగా 40 దివారాత్రులు దేవుని సన్నిధిలో గడిపి కొండ దిగి వస్తుంటే ఈలోపు ఇశ్రాయేలీలు మాకు దేవుడు లేడని ఒక బంగారపు దూడను తీసుకొచ్చి పూజిస్తున్నారు అహరోనుతో సహా. అప్పుడు మోషే వారి మీద కోపపడ్డాడు. అప్పుడు ప్రభు అంటాడు, వారు నాకు విరోధముగా పాపం చేశారు. చాలాసార్లు విరోధముగా పాపం చేస్తాం, తెలియకుండానే. తెలిసి కూడా చేస్తామనుకో. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఏది వద్దంటున్నాడో దాన్ని మనం చేస్తున్నాము అంటే దేవుని సన్నిధిని లెక్క చేయట్లేదని అర్థం కదా. వారు నాకు విరోధముగా చేసిన పాపములన్నిటినీ, దోషములన్నిటినీ క్షమిస్తాను. వారిని నేను పవిత్రపరుస్తాను. తిరుగుబాటు కొన్నిసార్లు దేవుని సన్నిధానానికి రావడానికి మన మనసు సహకరించినప్పుడు ఏ మేలు చేశాడండి దేవుడు నాకని వ్యర్థమైన మాటను పలుకుతూ ఉంటాం. నీవు బ్రతికి ఉన్నావంటే దేవుని చిత్తం కాదంటారా? ఈ లోకాన్ని చూడక ఎందరో కాలగర్భములో ఈ దినమును చూడక వెళ్ళిపోతే సజీవ రెక్కల నీడలో సజీవుల పక్షమై దేవుడు నీకు ఇట్టి ఆయుష్ను పొడిగించాడు. నీ దోషములు క్షమించబడ్డాయి. ఆయన నిన్ను పవిత్రపరుస్తా అంటున్నాడు. పవిత్రపరిచి పరిశుద్ధకరమైన మార్గములో ఈ నూతన సంవత్సరములో నడిపిస్తాను అని సెలవిస్తున్నాడు. వీళ్ళరా, రాజుగారు పందిని తీసుకొచ్చాడు. పందిని తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి దానికి మెడలో బంగారపు చైన్ ఒకటి పెట్టి సింహాసనం మీద కూర్చున్నాడంట. కూర్చోబెడితే రాజుగారు ఇంట్లో పోయి బయటకు వచ్చే లోపు ఈ పంది ఆడుంది బురదలో దొర్లుతుంది. ఇప్పుడు దీని బుద్ధి ఏంటి? దాన్ని ఎంత శుభ్రపరిచినా, ఎంత అందంగా తయారు చేసినా దాని బుద్ధి ఏంటంటే మరలా వెళ్ళి బురదలోనే తిరుగుతుంది అది. అట్లాగే ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీ బుద్ధి మారకపోతే, నీ ఆలోచనలు మారకపోతే, నీ తలంపులు మార్చబడకపోతే ఆశీర్వాదాలు చూడలేవు, దేవుని క్రియలు చూడలేవు. ఈ నూతన సంవత్సరంలో నేను నీకు జీవ వృక్ష ఫలములు ఇవ్వాలంటే నీవు జయించు. పాపాన్ని జయించు, శాపాన్ని జయించు, అతిక్రమములు జయించు, లోకాన్ని జయించు, ఇదిగో అనారోగ్యాన్ని జయించు, నీ కలిగిన వ్యాధిని జయించు, చీకటి శక్తులను, అపవిత్ర ఆత్మలను జయించమంటున్నాడు. జయించాలంటే ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే పరలోకము నుండి ఒక స్వరము నీకు వినబడుతుంది. దేవుని సన్నిధిలో మంచి ప్రార్థనా పరులుగా మీరు ఎంచబడాలి. చూస్తారా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వాక్యం. నేను వారికి దేవుడనై ఉన్నాను, వారు నాకు జనులగుదురు. వారు నా జనులై ఉన్నారు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందము. నేను వారి దేవుడనై ఉన్నా. వీరి పాపం నుండి వీళ్ళని క్షమించానంటే నేను వారి దేవుడనై ఉన్నా. వారు నా ప్రజలై ఉన్నారు, వారు నా బిడ్డలై ఉన్నారు. అందుకే నేను వీరి దోషము నుండి క్షమిస్తున్నా, వీరి పాపము నుండి క్షమిస్తున్నా, వీరి అతిక్రమము నుండి విడుదలిస్తున్నా. మనము ఆయన ప్రజలై ఉన్నాం. ఒక చోట అంటాడు, ఇదిగో ఈ సంవత్సరం ఒట్టు పెట్టుకున్నా. ఏంటి? ఒట్టు పెట్టుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఇదిగో
ప్రమాణం చేస్తున్నా, ఒక నిబంధన చేస్తున్నాను, నీ జీవితంలో మేలు చేస్తానని ఒట్టు పెట్టుకుంటున్నా. మనుషులు పెట్టుకునే ఒట్టు మనుషులు వారి ఇష్టానుసారంగా జరిగిస్తారు. దేవుడు అంటాడు, నేను ముద్ర ఉంగరంగా ఒట్టు పెడుతున్నాను. ఏంటో తెలుసా? ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదించాలని ఒట్టు పెట్టుకుంటున్నాను. నూతన సంవత్సరములో నవజీవన మార్గాలలో నీ జీవితం సాగాలంటే నీ దేవునికి ఇష్టమైన బిడ్డగా వర్ధిల్లాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు మార్చబడాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు తయారవ్వాలి. ప్రియులారా, ఒకరోజు మీరు చూస్తే ఒక కోడలు జరిగింది. పోయిన 20వ తారీఖు జరిగింది. 20వ తారీఖు 22 తారీఖుల్లో జరిగింది. కోడలు అత్తని, మామని, కొడుకుని ముగ్గురి తలలు నరికేసింది. ముగ్గురి తలలు నరికేసి, మంచి ఆస్తి పరురాలు వాళ్ళు, ఆ ముగ్గురిని నరికేస్తే ఆ ఇల్లంతా రక్తపు కాలువలు పారుతున్నాయి. ఈలోపు పోలీసులు వస్తే ఆమె అంటది, ఈమె చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటది, వారు నన్ను హింసిస్తున్నారు కనుక నేను వారి హింసను తట్టుకోలేక చంపేశాను. అంటే మనిషి దేనినైనా చేయడానికి సిద్ధం. దీని వలన నాకు మేలు జరిగిద్దో కీడు జరిగిద్దో అని యోచించట్లా. ముగ్గురిని చంపేసి ఆ ఇల్లంతా రక్తపు మడుగులైపోయింది. వాక్యం సెలవిస్తుంది, నీ దోషమును క్షమిస్తాను, నీ పాపమును క్షమిస్తాను, నీ అతిక్రమమును క్షమిస్తాను. వాటిని జ్ఞాపకం చేసుకుని ఇంకా గత సంవత్సరంలో నువ్వు చేసిన వాటిని విడిచిపెట్టేసావా? ఈ సంవత్సరంలో వాటిని మరలా జ్ఞాపకం చేసుకుని ఇంకా గత సంవత్సరంలో నాకు విరోధంగా నడిచావేమో, ఈ సంవత్సరం ప్రారంభములో శుద్ధీకరించుకున్నావా? ఇక ఈ సంవత్సరంలో నేను వాటిని జ్ఞాపకం చేయను. నేను పరిశుద్ధపరుస్తాను, నేను పవిత్రపరుస్తాను, నేను దీవిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వాక్యం. అదరాయిజా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వాక్యం. నీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. నేను మీ మీద శుద్ధ జలమును చల్లుతాను. మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతనమైన హృదయాన్ని ఇస్తా నీకు. నూతన స్వభావం. ఈ అపవిత్రత అంతటిని తీసివేస్తాను. నీ మీద శుద్ధ జలములను చల్లుతాను. నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను. నీ బ్రతుకును దీవిస్తాను. నీ బిడలను దీవిస్తాను. నీ కుటుంబాన్ని నవజీవన మార్గాల్లో క్షేమస్థితిలో నడిపిస్తాను. నిన్ను నిర్మించిన నేనే సమస్తమును చేయువాడను. నీ జీవితంలో కార్యము చేయాలన్నా, నీ బ్రతుకులో మేలు చేయాలన్నా, నీ జీవితాన్ని ఆశీర్వాదపు క్రియలలో నడిపించాలన్నా నేను తప్ప ఎవడు చేయలేడు. కారణం ఏంటంటే నిన్ను నిర్మించా నేను నిర్మించా కనుక నీ జీవితంలో నేను కార్యం చేస్తాను. యోనాతాను దావీదు విషయంలో తన తండ్రితో పోరాడతాడు. నానా, దావీదు నిరపరాధి,
దేవుని ప్రణాళికలో పెంచబడిన వాడు, దేవుని చిత్తములో ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడు, దేవుని ప్రణాళికలో బ్రతికినవాడు. నానా, దావీదు గొల్యాతును చంపినప్పుడు నువ్వు సంతోషించావు కదా. మరి ఈరోజు అతన్ని చంపాలి చంపాలని ఎందుకు పరిగెడుతున్నావు? ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నీ మీద కుట్ర చేసిన శత్రువులు ఉన్నారేమో, నిన్ను నశింప చేయాలని చూస్తున్న వారు ఉన్నారేమో, నీవు నాశనం అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారేమో. ఈ నూతన సంవత్సరములో అలాంటి వారిని దేవుడు నీకు దూరముగా పంపింపబోతున్నాడు. వారిని క్రొట్టివేయబోతున్నాడు. ఒక క్షేమ స్థితిని ఇవ్వబోతున్నాడు. ఆశీర్వాదానికి కారకులుగా మార్చబోతున్నాడు. నీ మీద కన్నెర్ర చేసిన వారి కన్నులను పీకబోతున్నాడు. వాక్యము సెలవిస్తుంది, మొర్దెకైని చంపాలని చూశాడు హామాను, ఇశ్రాయేలులను నశింపచేయాలని చూశాడు హామాను. కానీ అధికారము తన చేతుల్లో ఉన్నదని విచ్చలవిడిగా హామాను ప్రవర్తించితే చివరికి దేవుడు ఆ చాప్టర్ తిరిగి రాశాడు. రాజు తర్వాత అంతటి అధికారంలో ఉన్నది హామాను. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయించింది ఇశ్రాయేలీలతో. అప్పుడు రాజుకి వెళ్ళి ఈ హామాన్ ఏం చేస్తాడంటే, రాజా వీరుని చంపేద్దాం, వీరు నశింపపోవాలని తప్పుడు ప్రచారం చేసి రాజు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు గురించి తప్పుడుగా బోధ చేస్తుంటే, ఈ ఉపవాస ప్రార్థనల వలన దేవుడు ఏం చేశాడు, వీళ్ళని హతమార్చాలని పోతే తాను హతమార్చబడటానికి దారితీసింది. ఈ హామాను యొక్క స్థాయిలో మొర్దెకై వచ్చాడు. ఒకప్పుడు గేట్ కీపర్, నశింప చేయాలని హామాను ఎంత విర్రవీగాడో చివరికి హామానే నశింపజేయబడ్డాడు. భార్య దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ అంటాడు, ఇదిగో మొర్దెకై రాజు తర్వాత అంతటి అధికారాన్ని పొందబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆమె అంటది, అయ్యా వాళ్ళ దేవుడు మామూలుడు కాదు, వాళ్ళతో ఎందుకు నీకు అని అన్నా వినలేదండి హామాను. ఈ సంవత్సరం ప్రభు చెబుతున్నాడు, నీ మీద ఎవరు కన్నెర్ర చేసినా, నీవు నశింప చేయాలి అని ఎవరు ఆలోచన చేసినా, ఎవరు కోరుకుంటున్నా, నువ్వు పాడైవ్వాలి, పతనానికి వెళ్ళాలి, నీ కుటుంబం దిగజారిపోవాలి అని ఎవరెవరైతే నీ మీద పన్నాగం పన్నుతున్నారో వారిని నేను నీకు దూరంగా చేస్తున్నాను. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదిస్తాను, నువ్వు చేసే పనులంతటినీ ఆశీర్వదిస్తాను. కారణం ఏంటంటే నేను మీ దేవుడినై ఉన్నాను, మీరు నా ప్రజలై ఉన్నారు. నిన్ను నిర్మించిన నేనే సమస్తమును చేస్తాను. ప్రమోషన్ రావట్లేదా? ఈ సంవత్సరం నీ స్థితి, స్టేటస్, నీ తలరాతను మార్చబోతున్నాడు. నీ స్థితిగతులన్నిటినీ మార్చబోతున్నాడు. 2024వ సంవత్సరం అభివృద్ధి సంవత్సరముగా మార్చబోతున్నాడు. వాగ్దానంలో చెప్పాడు కదా, నేను వారిని పవిత్రపరచబోతున్నాను, వారిని నేను పరిశుద్ధపరచబోతున్నాను. సంవత్సరముల తరబడి నువ్వు చేసిన ప్రతి పాపమునకు ఈ సంవత్సరము దేవుడు క్షమించాడు. కనుక ఒక పవిత్రమైన మార్గములో నీవు నడిపింపబడాలని ఆశపడుతున్నాడు. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యం.
అగ్నినేత్రము గలవాడా, ఆత్మజాలకు నీ మహిమ, అగ్ని అభిషేకముతో నన్ను నింపుము ప్రభువాని, అగ్ని అభిషేకముతో శుద్ధిపరచుము నన్ను. అగ్నినేత్రము గలవాడా, ఆర్పజాలకు నీ మహిమా. హల్లెలూయా. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యం. ఆ దినమున పాపమును, అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వారి పాపమును దోషమును క్షమించి వారిని ఆశీర్వదించబోతున్నానంటాడు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 21. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండురు. యెహోవా సీయోనులో నివాసిగా వసించును. యోవేలు 3:21. చదవండి మరలా. అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు. యూదా దేశములో నివాసులు నిత్యముంటారు. ఈ దేశములో మనము మీరు నిత్యము వర్ధిల్లుతారు, నిత్యము ఉంటారు. తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును. యెరూషలేము నివాస స్థలముగా ఉంది. యెహోవా సీయోనులో నివాసిగా వసించును. ప్రైజ్ ది లార్డ్. తరతరములకు యెరూషలేము నివాస స్థలముగా ఉన్నది. యెహోవా యెరూషలేము సియోనులో నుండి మనలను దీవిస్తున్నాడు అని రాస్తాడు. ప్రియులారా, వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట. జయించు వారికి జీవవృక్ష ఫలములు దయచేస్తాను. నీ మీద కన్నెర్ర చేసిన వారిని నువ్వు నశింపబడాలి, నిన్ను నశింప చేయాలి అనుకున్న నీ శత్రువులన్నిటినీ నీ నుండి దూరం చేస్తానన్నాడు. మూడవది, నిరపరాధులను దూరం చేస్తానన్నాడు. 4, నిన్ను నిర్మించిన నేనే సమస్తమును చేయవాడు. 5వది అంటాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. సియోనులో నుండి నేను నిన్ను దీవిస్తాను. పరలోక పట్టణములో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ స్థితి హెచ్చింపబడుతుంది. నీ క్రియలను నేను చూస్తున్నాను. నీ ప్రవర్తనను చూస్తున్నాను. నీ జీవితాన్ని ఆశీర్వాదానికి ఇదిగో కారణభూతుడిగా మారుస్తాను. ఏదో తీసాము అంటే తీసామన్నట్టు కాదు. వాగ్దానాలు బీరువాలో పెట్టినట్టు కాదు. 4 మందిరాలకు వెళ్ళి 4 వాగ్దానాలు తీసుకురావడం కాదు గొప్పదనం. తీసుకున్న వాగ్దానం ఎంత మేరకు నెరవేర్చబడింది. సియోనులో నుండి దేవుడు నిన్ను దీవించాలంటే దేవుడు నీకు ఇచ్చిన అప్పగించిన నిబంధన, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఎంతవరకు నీ జీవితంలో దేవుడు కార్యము చేయాలి అని ఆశపడుతున్నాడంటే, నువ్వు ఆయన త్రోవల గుండా ఆయన వాక్యానుసారంగా నడిస్తే దీవిస్తా అంటున్నాడు. పిల్లరా, దేవుడిచ్చిన వాగ్దానం, ఈ సంవత్సరంలో ఒక వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఆ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. పిల్లరా, బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం,
గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.